小轩窗梳妆，是谁家姑娘？轻轻又香于铃铛。愿晚风送霜，愿期尽天光。你是枕边月色微凉。少年褪戎装，人把浮名藏，欢乐前桌的吟唱。愿人世无常，愿思念风涨，历史掌心将阳滚烫。夜雨绵绵，也不成眠，相遇相见，相拥如眠，相随岁年年。苦足无眠，心事怎言？相与你相见，此情绵绵，心幸福绵绵。అమోఘం. నువ్వు 9వ మెలకువ తొందరగానే నేర్చుకున్నావు. ఇది చాలా గొప్ప విషయం. ఏంటి నిజమా? అయితే మా సోదరుని ఆహ్వానించండి, అప్పుడు మేమిద్దరం పోరాడతాం. నీలో పోరాట పటిమ ఎక్కువగా ఉంది. నెల రోజులుగా బయటికి వెళ్ళలేదు ఈ మెలకువ నేర్చుకోవాలి అని. కానీ సోదరుడు నాకు మాట ఇచ్చాడు, తనని కనుక నేను ఓడిస్తే నా కోసం ఒక పని చేస్తానని. మీ సోదరుడికి ఇప్పుడు ఇక్కడికి వచ్చేంత ఖాళీ లేదు, ఎందుకంటే అతను పెళ్లి చేసుకున్నాడు. ఏంటి? పెళ్లి చేసుకున్నాడా? ఎప్పుడు? ఎవరిని చేసుకున్నాడు? నువ్వు 9వ మెలకువ నేర్చుకుంటున్న సమయంలోనే నీకు అంతరాయం కలిగించొద్దని వాళ్ళతో నేనే చెప్పాను. నువ్వు గనుక అన్ని మెలకువలు నేర్చుకుంటే ఈ రాజ్యంలో నువ్వు ఒక గొప్ప ఖడ్గయోధురాలు అవుతావు. అందుకే ఈ విషయం నీకు చెప్పలేదు, రహస్యంగా ఉంచాం. గొప్ప యోధురాలుగా మారడం నాకు ముఖ్యమని నేను చెప్పానా? గురువు గారు, నన్ను చాలా బాధ పెట్టారు మీరు. వెంటనే బండి సిద్ధం చేయండి, నేను ఇంటికి వెళ్ళాలి. ఎత్తులా ఉంది, చాలా ఎత్తులో ఉంది. రాజకుమారి, మీరు నిజంగా ఎక్కాలనుకుంటున్నారా? అవును. కింద పడ్డారంటే దెబ్బలు తగులుతాయి. తెలుసు, అయినా పర్లేదు. అందుకే మనం వెనక్కి వెళ్దాం. ఆచార్యులు వచ్చాక ఆయన ఏం చెప్తారో అది నా చేద్దాం. బాధ నీకు అస్సలు అర్థం కావడం లేదు. ఇక్కడ నేను ఎన్నో యుగాల నుంచి ఉంటున్నట్లుంది, ఇంకిక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. అయ్యో అయ్యో, జాగ్రత్త యువరాణి, అలా పరిగెత్తకండి. నువ్వు కూడా పైకి రా. కింద పడ్డారంటే మీకు దెబ్బలు తగులుతాయి. నువ్వు కూడా పైకి వచ్చేయ్. యువరాణి, ఆగండి. నన్ను కూడా పైకి రమ్మంటావా? జాగ్రత్త యువరాణి. ఎలా ఉన్నారు? పైకి రండి, ఇక్కడ చల్లటి గాలి ఆస్వాదించొచ్చు. ఇక్కడ నుండి నగరం అంతా కనిపిస్తుంది. ఈ భవనంలో ఎన్నో ఏళ్ల నుండి ఉంటున్నాను. నాకు కనబడేది పచ్చటి చెట్లు మాత్రమే. గోడల మీదకి ఎక్కే వాళ్ళని ఎవరిని చూడలేదు. జాగ్రత్తగా దిగండి. చూసావా, నేను ఇంకా బయటకు వెళ్ళలేదు. అక్కడే ఉండండి, నేను వచ్చి సాయం చేస్తాను. అయ్యో వద్దు. మీకు కృతజ్ఞతలు. తప్పుకో, నేనున్నాను కదా. ఎందుకు అలా చేశారు? ఏంటి అలా చేస్తున్నారు? నీ అవతారం చూసుకో. పని వాళ్ళలా వస్త్రాలు ధరించావు, చెదిరిన కురులు, మురికిగా ఉన్న మొహం. జ్ఞానం ఉన్న అమ్మాయివని ఎలా నమ్మమంటావు? నచ్చకపోతే నాకు విడాకులు ఇవ్వచ్చు కదా. ఆలోచిద్దాంలే. అవునా? కానీ మరొకరి కోరిక తీర్చడం నాకు ఏమాత్రం నచ్చదు. నువ్వు పని చేయి, మన వాళ్ళని పిలిపించు. యువరాణి అక్కడే ఉండేలా చూడు. క్షమాపణ చెప్పేంత వరకు కిందకి దిగనివద్దు. అలాగే మిత్రమా. తను ఒంటరివాడు గనుక ఎప్పుడూ జబ్బుతో ఉండే యువరాణిని పెళ్లి చేసుకున్నాడు.
ఆయన కూడా అందరూ మగవాళ్ళ లాంటి వాడే. బలహీనంగా ఉండే స్త్రీలపైనే శ్రద్ధ చూపిస్తూ ఉంటాడు. మీరు గనక అతన్ని గెలవాలనుకుంటే మీరు కూడా ఆ రాకుమారిలాగా బలహీనంగా ఉండాలి. ఆ రాకుమారి గురించి నా దగ్గర మాట్లాడితే నాకు కోపం వస్తుంది. నా ప్రేమ నాకు దూరం చేసింది. నాకు చిరాగ్గా ఉంది. ఆగండి, మీరు నన్ను ఇలాగే అడ్డుకుంటే నేను దూకేస్తాను. నేను గాయపడితే మీరు జనాలకి ఏం చెప్తారు? పర్లేదు, దూకేస్తే దూకే. నువ్వు నిద్రలో నడిచావనుకుంటారు. నీ కాలో చెయ్యి విరుగుతుంది, అప్పుడు ఎక్కడికి వెళ్ళలేవు. నిజంగానే దూకేస్తాను. నీ ఇష్టం. ఊపిరాడట్లేదు, గాలి పీల్చుకోవాలి. నిజంగానే దూకేస్తున్నా. ముందు పని కానివ్వు. నేను దూకేస్తున్నాను. బాబాయ్, నేను దూకేస్తున్నాను. ఈ ప్రదేశం ఇంత వెచ్చగా ఉందేంటి? ఇంత లయబద్ధమైన గుండె చప్పుడు నేను ఎప్పుడు విననే లేదు. దయచేసి కాస్త నన్ను వదులుతారా? మీరు క్షమించండి. మిత్రమా, తను పడిపోయింది. తనకి యుద్ధ విద్యలు తెలియదు. దెబ్బలు తెగులుంటాయి. కొద్దిసేపు నేను మీ బండిలో కూర్చుంటాను. మీరు కాదన్నారంటే నేను చచ్చిపోతాను. సరే అన్నారు కదా, ధన్యవాదాలు. నేను సరే అనలేదు, నువ్వు ఆగు. క్షమించండి, చెప్పేది విను. వెళ్ళి చూడు. ఏంటి ఉందా? మిత్రమా, ఎక్కడ కనబడడం లేదు. కళ్ళు పెట్టి వెతుకో. సరే అయితే. మీ మంచితనానికి నా వందనాలు. మీరు గనక కాపాడి ఉండకపోతే నేను నిజంగా చనిపోయి ఉండేదాన్ని. కృతజ్ఞతలు. సరేలే, నిన్ను ఎవరు గాయపరచాలనుకున్నారని చెప్పా? కానీ అది చూస్తే సైన్యాధిపతి నివాసం. అంటే నువ్వు వాళ్ళ పని మనిషివా లేక పరిచారికవా? మీకు ఆయన నివాసం కూడా తెలుసా? చిన్నతనంలో ఎప్పుడు వస్తూ ఉండేదాన్ని. నీ వస్త్రాలు చూస్తే తెలుస్తుంది ఖచ్చితంగా నువ్వు పని మనిషివే అని. కంగారు పడుకు. మా రెండు కుటుంబాల మధ్యలో ఇప్పుడు ముందున్నట్లు సంబంధం లేకపోయినా సరే వాళ్ళ అమ్మగారు ఇప్పటికీ నా మాట కాదు అనరు. నీకు నేను సహాయం చేస్తాను, సరేనా? వద్దు, నేను ఆయన పని మనిషిని కాదు. అయితే ఆ ఇంట్లో ఉన్న ఇంకో ఆడది కేవలం రాకుమారి మాత్రమే. అది నేను యువరాణి చెలికత్తని. అంటే నేను నా శత్రువుని కాపాడానా? ముందు బండి దిగు. వీరనారి, దయచేసి నన్ను ఇక్కడ ఉండనివ్వండి. నేను ఇక్కడ దిగిపోతే అప్పుడు మళ్ళీ యువరానికి దొరికిపోతాను. అంటే నిన్ను ఇందాక పైనుండి తోసేసింది ఆ యువరాణియేనా? తను చేసింది? అవును. నాకు చావు భయం చూపించాలని నన్ను అలా గోడ పైన వదిలేసింది. ఆ సమయంలో మీరు దేవుళ్ళ వచ్చి కాపాడారు. లేదంటే నేను చనిపోయేదాన్ని. ఇలాంటి రాక్షస హృదయంతో లోకంలో ఆడవాళ్ళు కూడా ఉంటారా? మొహం చూసి ఎవరిని అంచనా వేయలేము. నేను అక్కడ దిగిపోతాను. ముందర ఆపేయండి చాలు. నువ్వు దిగిన అవసరం లేదు. యువరాణి గురించి ఇంకేమైనా సమాచారం చెప్తావా? ఏం చెప్పాలి? మాలో ఎవరు ఎక్కువ అందంగా ఉంటారు? తనా నేనా? మీరే. ముక్కు మొహం కళ్ళు ఏవి బాగున్నాయి? అన్ని బాగున్నాయి. ఇక నేను దిగిపోనా? లేదు లేదు లేదు, కొంచెంసేపు ఉండు. సైన్యాధిపతి నివాసం వైపు వెళ్తున్నాం. అక్కడ రాకుమారి ఎక్కడుందో చెప్పు, ఆ తర్వాత మేము నిన్ను వదిలేస్తాం. లేదు 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 లేదు, నేను ఇక్కడే దిగిపోతాను. వేగంగా పోనీ. గుర్రు ఎంత వేగంగా పరిగెడితే అంతలా పరిగెట్టించు. ప్రణామాలు. ముఖ్యమైన పని ఉండడం వల్ల ఇప్పుడు రాజమాత అందుబాటులో లేరు. పర్వాలేదు, నేను మిఠాయి తిని వెళ్దామని వచ్చాను. సరే, మీరు వచ్చిన విషయం నేను వారికి తెలియజేస్తాను. మీకు ఇంకా మిఠాయిలు కావాలంటే మాకు తెలియజేయండి.
అందరూ ఎక్కడ దాక్కున్నావంటే వెళ్ళి రాకుమారి చూద్దాం పదం. పదం. ఒకవేళ మీకు రాకుమారి కనబడితే ఏం చేద్దాం అనుకుంటున్నారు? దాని మొహం పచ్చడి చేద్దాం అనుకుంటున్నా. ఆగండి ఆగండి, నేను వెళ్ళి లోపల యువరాణి గారు ఉన్నారో లేదో చూసొస్తాను. మీరు ఇక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకోండి. వెళ్ళు. సరే. దారుణం జరిగిపోయింది. ఇలా చూడు, నువ్వు తొందరగా వెళ్ళి బల్లెలు కుర్చీలు అన్ని తీసుకుని వెళ్ళి ఆ తలుపు కట్టుగా పెట్టు. వెళ్ళు, తన లోపలికి రాకూడదు. వెళ్ళు. చెప్పే సమయం లేదు, త్వరగా వెళ్ళు. సరే సరే. బయట తిరిగే బళ్ళలో చూసావా? చూశాను, ఎక్కడా కనబడలేదు. కానీ నాకు ఏంటో చెప్పు. అధిపతి గారు, మళ్ళీ నేను చూడడం చాలా సంతోషంగా ఉంది నాకు. ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? మా గురువుగారు నాకు 9వ మెలకువ నేర్పించారు. దానిని నీతో సాధన చేయాలనుకుంటున్నా. అంత సమయం లేదు, నాకు వేరే పనులున్నాయి. నువ్వు మన పాఠశాలకు రావట్లేదు, నన్ను అసలు కలవడం లేదు. నువ్వు నోర్మయ్, మళ్ళీ నువ్వు ఈ భవనానికి రావద్దు. ఎందుకని? ఆ యువరాణి దయ్యం ఇక్కడికి వచ్చినందుక? దానికి దీనికి సంబంధం లేదు. అసలు నీ కోపం మా నాన్నగారి పైన కదా. మీ కుటుంబాన్ని విప్లవకారులుగా చిత్రీకరించి మీ సోదరుడు నీ బందీగా రాజభవనానికి పంపారు. దానికి నాకు సంబంధం ఏంటి? ఇలా చూడు, నేను నీతో ఇంకేం మాట్లాడలేను. నువ్వు వెళ్ళొద్దు, ఆగు. నాకు మాట ఇచ్చావు కదా, నేను 9వ మెలకు నేర్చుకున్న తర్వాత నువ్వు నాతో దాన్ని సాధన చేస్తాను అని. ఆ మాట ఎలా మర్చిపోయావు? ఇప్పుడు చూడు, కనీసం నువ్వు నా కళ్ళలో కూడా కళ్ళు పెట్టి చూడట్లేదు. నాకు తెలుసు, ఇప్పుడు నువ్వు కూడా నాలాగా చాలా బాధలో ఉన్నావు. ఎందుకంటే ఏంటండి ఎలా చేశారు? వారు ఇప్పుడు బాధలో ఉన్నారు. తను 3 సంవత్సరాలు కష్టపడి మొక్కలను పెంచారు. మీరు ఒక్క కత్తి వేడితో ఆ కష్టమంతా మట్టిపాలు చేశారు. మీరు ఒకసారి ఆయన మొహం చూడండి. నీకు నాకన్నా ఈ మొక్కలంటేనే ఇష్టమా? అయితే నేను అన్నిటిని నాశనం చేస్తాను. అయ్యో, ఏం చేస్తున్నారు? చేసేస్తాను. ఆగండి, ఆగండి. మీరు నేను అన్ని నాశనం అలా చేస్తా. చేయొద్దు. ఎవరు చెప్పినా విన్ను, ఎంత చెప్పినా నేను వినను. మిత్రమా, మీరేం బాధపడకండి. పర్వాలేదు, వదిలే. యువరాణి, నేను వచ్చేసాను. ఎవరది? ఏం చేస్తున్నారు? ఆగండి. మీకు శుభోదయం. శుభోదయం. ఉదయం 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 ఉదయం. మొత్తానికి నువ్వు తిరిగొచ్చావు. నిజం చెప్పు, బయట నీకోసం ఎవరు ఎదురు చూస్తున్నారు? అలాగే నీ వ్యూహం ఎప్పుడు మొదలు పెట్టారు? అదేంటి ఎలా అంటున్నారు? మీరు పరిహాసం చేస్తున్నారా? నేను గోడ పై నుండి పడిపోయిన తర్వాత చూగారిని కలిశాను. ఆవిడతో కాసేపు మాట్లాడి వచ్చేసాను. అది ఈ నివాసమే నా ఇల్లు. నా ఇల్లు కూడా. ఏం జరిగినా నేను వెళ్ళిపోను. నేను కూడా. యువరాణి, ఇది నినాదాలు చేయాల్సిన సమయం కాదు. ఏం జరిగిందో మీరు నిజాయితీగా చెప్పకుంటే అప్పుడు అయ్యో, నేను నిజమే చెప్తున్నాను. మీరు ఎందుకు నమ్మడం లేదు? నీకోసం ఎంతమందిని పంపించానో తెలుసా? అయినా నేను మంచి వాళ్ళ ప్రవర్తిస్తున్నట్టున్నాను. చూడు సోదరా, మీరందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటా. సిద్ధంగా ఉన్నాం. మీరేం చేయాలనుకుంటున్నారు?
అది లైఫ్. ఇదిగో నేను మర్యాదగా చెప్తున్నాను, నువ్వు నన్ను కనుక వదిలేకపోతే నేను గట్టిగా అరుస్తాను. కాపాడండి, కాపాడండి, ఇంకా అరుస్తావా? అరవను. మళ్ళీ పారిపోతావా? పారిపోను. నేను నిన్ను నమ్మను, అలాగే నీ మాటల్ని కూడా. ఏం చేస్తున్నా? అంటే నేను నీకు కుక్కలా కనిపిస్తున్నానా? మా కారాగారంలో ఖైదీలకి ఇలాగే గంట కడుతుంటాం. ఇక నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే సులభంగా దొరికిపోతావు. నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను, నువ్వు నాకు నిజం చెప్పే వరకు. నీకు చివరి అవకాశం ఇస్తున్నా, సద్వినియోగం చేసుకో. ప్రభు, రాజభవనం నుండి సందేశం. తీసుకురా. మిత్రమా, ఏదైనా సమాచారం తెలిసిందా? మహారాజు గారు ఆ దుండగుల కోసం వెతుకుతున్నారు. ఇంతవరకు ఏం తెలియలేదు. మన పొరుగు రాజ్యం వాళ్లే రాకుమారికి శత్రువులని నేను భావిస్తున్నాను. కానీ షావ్ షింగ్షన్ ఇప్పుడు షన్ యువరాజుగా మారారు. అంటే రాజవంశంలో రాకుమారి సు మాత్రమే చుయే యువరానికి విరోధిగా మారే అవకాశం ఉంది. కానీ శత్రువుగా మారలేదు. ఆ దుండగులకి రాజభవనంలో ఉన్న పరిస్థితులన్నీ తెలుసు. వాళ్లతో నేను పోరాడుతున్నప్పుడు వాళ్ళు యువరాణిని చంపాలన్న ఉద్దేశంతో అయితే లేరు. నాకిప్పుడు బాగా అర్థమైంది. అంటే యువరానికి కూడా వాళ్ళతో సంబంధాలుండే ఉంటాయి. అది అనుకున్నంత సులభం కాదు. షూచియే ప్రవర్తన చాలా వింతగా ఉంటుంది. నేను ఏది నమ్మను, నిజం తెలిసే వరకు. అది రాకుమారితో నిజం చెప్పించడానికి మనం ఇప్పుడు ఏం చేద్దాం? మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి, కానీ వెంటనే చేయాల్సింది ఒకటి ఉంది. ఏంటది? విరిగిన కొమ్మల్ని మనం కాపాడకపోతే అవి ఖచ్చితంగా చనిపోతాయి. మిత్రమా, మొక్కలంటే మీకెందుకు అంత ఇష్టం? మనుషులు మారుతారు, కానీ మొక్కలు మారిపోవు. ఇంకో గంటలో నేను నిద్రపోతాను. అర్ధరాత్రి పూట నేను మెలకుగా ఉంటే షూ కుటుంబానికి నా గురించి నిజం తెలిసిపోతుంది. నేను పారిపోయి ఉంటేనే బాగుండేది. నరికిన చేతుల్ని కాళ్ళని విడివిడిగా అక్కడ పాతిపెట్టు. వీటిని ఇక్కడ పాతిపెట్టడం సమంజసమేనా? ఎంత లోతుగా పాతిపెడితే మూలాలంత బలంగా ఉంటాయి, మొక్కలు బాగా ఎదుగుతాయి. వీళ్ళు శవాలని కూడా పాతి పెడుతున్నారు, అందుకే ఈ మొక్కలంతా దట్టంగా పెరుగుతున్నాయి. ఎందుకేనా ఇక్కడ ఎక్కడ చూసినా శవాలు కనిపిస్తున్నాయి? ఇది నివాసం కాదు, ఒక పెద్ద శ్మశానం. నేను ఇప్పుడు నిజం చెప్పకపోతే నన్ను కూడా చంపేస్తాడు. ఇప్పుడు నేనేం చేయాలి? మిత్రమా, ఈ పువ్వు ఇంకా విచ్చుకోలేదేంటి? కంగారేం లేదు, జాగ్రత్తగా విడగొట్టు. దేవుడా, ఏం చేస్తున్నారు వీళ్ళు? నువ్వు యువరాణి కదా, నిన్ను పాతి పెట్టి దానిపై గులాబీ మొక్క నాటుతా. మిత్రమా, యువరానికి నిద్రలో నడిచే అలవాటుందా? ఒకసారి సూదితో కూర్చో, నయమైపోతుంది. సరే.
ఎలా ఉన్నారు? ప్రణామాలు యువరాణి. నువ్వు పడుకోలేదా? ఇప్పుడు నేను పడుకుంటున్నాను. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకా పడుకోలేదుగా, నిజం చెప్పేసి. ఏ నిజం? సరే చెప్తాను. మన స్నేహితులాగా మాట్లాడుకుందాం. ఆయుధాలతో ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేనే నీకు భయపడడం లేదు. అన్న నీ రహస్యాలన్నీ నాకు తెలుసు. మీరు ఇలాగే నన్ను బలవంతం చేస్తే అప్పుడు నేను మీ రహస్యాలన్నీ బయట పెట్టేస్తాను. సంతోషం, చివరికి నువ్వే ఒప్పుకున్నావు. వాళ్ళు ప్రాణం ఉన్న మనుషులు. మీకు కాస్తైనా బాధ లేదా? మనుషులా? చనిపోయిన వాళ్ళని ప్రశాంతంగా సమాధి చేయాలి. వాళ్ళని చంపింది మీరైనా ఎవరైనా అలా చేయకూడదు. ఇంత దారుణంగా పాతి పెడతారా, అది కూడా మీ ఇంటి ఆవరణలో? అలాగే ఎరువుగా వాడడానికి చాలా మార్గాలున్నాయి. మీరు గనుక చంపడం ఆపేస్తే నాకు తెలిసిన ఒక తోట మళ్ళీ మీకు పరిచయం చేస్తాను. మిత్రమేకి మనం చంపడం ఆపేద్దాం. పిచ్చి మొహమా, అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? మర్యాదగా అక్కడే ఆగు. మనిషిని చంపిన చేతులతో నన్ను తాకొద్దు. దూరంగా ఉండండి. మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని కలవటానికి ముందు నాకెన్నో రకాల ఆలోచనలు వచ్చేవి. కానీ మిమ్మల్ని కలిసాక ఒకటే ఆలోచిస్తున్నాను. ఏంటది? బ్రతికుండాలని. అయితే అది చాలా సులభం. ఏంటి? వెళదాం రా. వదలండి నన్ను. నన్ను కిందకి దింపండి. ఏంటిది? అసలేంటిది? నన్ను చంపడానికి అడవిలోకి తీసుకెళ్తున్నారా? ఇలా చూడండి, మీరు మీరు కత్తిని ఎక్కువసార్లు శుభ్రం చేస్తున్నట్టు అనిపిస్తుంది. నన్ను బాగా చూసుకుంటున్నారు. కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకుందామా? ఇదంతా ఎందుకు? నాకు బాగా అర్థమైంది. అంత సులభంగా నువ్వు నిజం చెప్పవు. ఇదిగో మిత్రమా, మన ఉపాయాన్ని అమలు చేద్దాం. అలాగే మిత్రమా. ఎవరు దాడి చేస్తున్నారు? ఎవరు దాడి చేస్తున్నారు? ఎవరు దాడి? అసలేంటిది? మర్యాదగా నిజం చెప్పు, లేదంటే ఈ బాణం నీ తల్లో దిగుతుంది. చెప్పు, మా భవనంలోకి రాకముందు మహారాజు గారు నీతో ఏం చెప్పారు? ఆయనే కనుక నాతో మాట్లాడితే నేను పెళ్లి చేసుకునే దాన్ని కాదు. నీపై దాడి చేసిన వాళ్ళు నీకింతకు ముందే తెలుసా? ఏంటి? వాళ్ళు నాకు ముందే తెలిస్తే వాళ్ళని స్నేహితులని పిలుస్తారు. ఇదే కనుక నీ ప్రశ్న అయితే సమాధానం చెప్పడానికి నాకేం భయం లేదు. ఆ రోజు అక్కడికి చాలా మంది వచ్చారు. వాళ్ళ నుంచి నువ్వు అసలు ఎలా తప్పించుకున్నావు? అదంతా కూడా ఒక పెద్ద కథ. నేనేం మామూలు అమ్మాయిని కాదు. నాకు కలలో భవిష్యత్తు కనపడుతుంది. అలా నా కలలోకి ఆ దుండగులు వచ్చి నన్ను చంపడం నేను చూశాను. అందుకే నేను... సోది చెప్తున్నావా? నువ్వు నిజాలు కూడా నమ్మడం లేదు. ఇంకా నీకేం కావాలి? నువ్వు చెప్పింది నిజమా? ఎవరు సహాయం చేయలేదా నీకు? అవును. లేదు. నన్ను కాపాడిన వ్యక్తి గురించి ఈయనతో నేను చెప్పను. అతను మా నాన్నగారి పైకి ఆయుధం విసిరారు. అందుకని అతని కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు అర్థమైంది. నువ్వు పెద్ద అబద్ధాల కోరివి. అలా అనుకోకుండా జరిగింది. అదంతా కూడా నా అదృష్టం. సరే, ఏమీ అనుకోవద్దు. నన్ను క్షమించు. నీకేమైనా పిచ్చా? యువరాణి, నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఇలా నా ప్రాణాలు తీయడం వల్ల నీకు బహుమతి దొరుకుతుందనుకుంటున్నావా? మిత్రమా, నిజంగా అలా చేస్తావా? తను చెప్పేవన్నీ అబద్ధాలు. ఈ పరిస్థితికి కారణం తనే. సంతోషకరమైన జీవితం గడుపుతుంది. నాకు తెలిసి ప్రాణం అంటే తనకి చాలా తీపుంటుంది. యువరాణి, కదలకండి, లేదంటే ఈ బాణం మీకు తగులుతుంది.
మీరెందుకు ఇలా చేస్తున్నారు? నేను నిద్రలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారు. నన్ను బానిసలాగా చూస్తున్నారు. నన్ను మరీ అంత నీచురాలనుకుంటున్నారా? సరే, నన్ను చంపేయండి.一直疼，是不是你在问，相爱过的人相似几分？抱歉水太深，让你成为了我的真，于是现在扑扑风尘，难舍难分，终于我懂你的借孤身，照亮我像星辰。我们揭开了记忆的不对称，也让彼此的眼神重新天真。给予年华的风声，像悦耳的古筝，听我们之间那份爱恋。想你的时候，结冰还需细凝人，于是现在扑扑风尘，难舍难分，终于我懂你的灵魂，勇敢与结界共生，照亮我像星辰。ఏం కావాలి మీకు? నన్ను కిందకి దించండి. ఆడవాళ్ళు ఏడిస్తే నాకు నచ్చదు. నీ కన్నీళ్లు ఆగిన తర్వాత మనం బయలుదేరదాం. అయితే మీకు కావాల్సింది ఇదేనా? లేదు, మరి ఇంకేం కావాలి? చల్లగాలి. చల్లగాల? నన్ను పరిహాసం చేసింది సరిపడలేదా? ఇది నేను కావాలని చేయలేదు. అలాంటి పనులు నేనెప్పుడూ చేయను. నీ అల్లరి పనులతో నేను అలా చేసేలా చేశావు. దానికి కారణం నువ్వే. నువ్వు ఆ దుండగుల్ని ఎందుకు కనిపెట్టాలనుకుంటున్నావు? నాకున్న ఆధారం వాళ్ళు మాత్రమే. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవిస్తాడు. అంటే ఈయన మా నాన్నగారు ఇచ్చే బహుమతి కోసం చూడడం లేదు, కేవలం ఆ దుండగుల్ని పట్టుకుని శిక్షించాలి అనుకుంటున్నాడు. ఈ ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? సరే, ఆ రోజు నన్ను ఒకరు కాపాడారు, కానీ మా నాన్నగారు అతన్ని చంపాలనుకుంటున్నారు. ఇంకా దుండగులు ఎవరో నాకు నిజంగా తెలీదు. నేనెప్పుడూ చూడలేదు. సరే, ఎందుకే నాతో అబద్ధం చెప్పావా? నమ్మలేకపోతున్నాను. నిజంగా నీది చాలా గొప్ప మనసు. అంతా మర్చిపో. నేను నీకు వదిలేస్తాను. కిందకి దిగు. ఏమైంది నీకు? ఈ వాసన, దాడి జరిగిన సమయంలో ఈ వాసనే నేను పసిగట్టాను. ఏం వాసన? రక్తపు వాసన. ఈ వాసన ద్వారానే ఆ రోజు నా పక్కన ఎవరో ఉన్నారని నేను గుర్తించాను. నీకు సందేహం కలగలేదా నేను కూడా హంతకుండేమో అని? ఇలాంటి రక్తపు వాసన నీ దగ్గర మామూలేలే, ఎందుకంటే నువ్వెప్పుడు యుద్ధరంగంలోనే ఉంటావు. అందుకని ఇది నీకు అలవాటై ఉంటుంది. అయితే నీకిది
అసౌకర్యంగా ఉందా? లేదు, సరిహద్దుల్లో రాత్రిపూట గట్టి చలి ఉంటుంది. సైనికుల కష్టం చాలా గొప్పది. ఈ వాసన మనకి తెలియడం లేదు అంటే ఆ సైనికుడు చనిపోయాడు అన్నట్లే. ఏదైనా తప్పుగా అన్నానా ఏంటి? మిగతా అమ్మాయిల కంటే ఎందుకు నువ్వు భిన్నంగా ఉన్నావు? మీ ప్రయాణం యుద్ధాలతో, నా ప్రయాణం పుస్తకాలతో. నువ్వు నవ్వుతున్నావు, ఈ సైనికుడు నవ్వుతున్నాడు అంటే ఈరోజు నన్ను ఇంకా చంపడు. పద. పద పద. ఆగు. సోదరా సోదరి, నువ్వు ఇక్కడేం చేస్తున్నా? ఏంటి నువ్వు చేసిన పని? నీకెంత ధైర్యం? నా సోదరి జబ్బు పడ్డ విషయం ఇప్పటివరకు నువ్వు నాకెందుకు చెప్పలేదు? పైగా తనని ఇలాంటి చోటుకి తీసుకొస్తావా? ఇందులో తప్పే ఉంది. చల్లగాలి కోసం అలా బయటకు వచ్చాం. అది సరే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? ఇంత బలగంతో ఎందుకు వచ్చారు? నా సోదరిని తీసుకువెళ్తున్నా. ఒక్క నిమిషం. నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? సోదరా, నేనిప్పుడు రా నాతో. మిత్రమా, రాకుమారి వెళ్తుంటే ఆపట్లేదేంటి? ఇలా వదిలేస్తే మనకి భవిష్యత్తులో సమస్యలు వస్తాయి. నాకు కావలసిన సమాధానాలు దొరికాయి. తను మనకు ప్రమాదం కాదు. త్వరగా నా గాయానికి చికిత్స చేసుకోవాలి. చాలా రుచిగా ఉంది. ఏంటా తొందర? కాస్త నెమ్మదిగా తిను, ఎక్కడికి పోదులే. అబ్బా, అక్కడ నీకు భోజనం కూడా పెట్టలేదా? మొత్తానికి నాకు విముక్తి లభించింది. నువ్వు అసలు ఊహించలేవు. నేను అక్కడ చచ్చిన శవంలో బ్రతికాను తెలుసా? నువ్వు అలా మారటం చూసాడా అతను? అప్పుడేం చూడలేడు. అంటే ఖచ్చితంగా చెప్పలేను. అతడిది వింత స్వభావం. తను కనుక నిజంగా సంతోషంగా ఉంటే రోజంతా కూడా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ బాధగా ఉంటే మాత్రం నన్ను పడుకోమని అడిగేవాడు. ఒక్క నిమిషం ఆగు. మీరు కలిసి పడుకున్నారా?说什么惹你生气了？哪句话能哄你回家？怕下雨打湿你头发。要怎么才是温柔啊？我睡不醒的小尾巴，捂着嘴舌在头上吗？张牙舞爪的你啊，一条粘人小尾巴，睡不着的小牵挂。晚霞爬过树枝啊，盛夏穿过绿篱笆，我想到你身旁吗？决定的手牵挂，我还能有什么办法？没办法，是春雨随的路下，那就这样吧，都会结痂。双双洒洒，嘻嘻哈哈，像个甜蜜的童话。是春雨随的落下，那
声洒洒，嘻嘻哈哈像个甜蜜的童话，是穿越岁的路上，那就这样吧，丢盔弃甲，小尾巴，小尾巴。